హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కోసారి మనం ఏం చేసినా ఆలోచించే చేయాలి. హౌస్లో మనం ఒకరిని కమెంట్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ నెగిటివ్ కమెంట్స్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా మన పాయింట్ చెప్పాలి, వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. కానీ పృథ్వీరాజ్ మాత్రం బేబక్ని చాలా బ్యాడ్గా కమెంట్ చేశాడు. దేనికి నామినేట్ చేస్తున్నావన్నప్పుడు కారణం చెప్పకుండా లావుగా ఉన్నారని, ఏమీ సరిగా చేయడం లేదని నామినేట్ చేస్తున్నా అన్నాడు. అసలు బిగ్ బాస్ హౌస్లో బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా తప్పు. అయినా బేబక్క అందరికీ శుభ్రంగా వండి పెడుతున్నారు, అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు. అయినా దానికి కాని దానికి అగ్రెసివ్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా ఓపికగా సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడ పృథ్వీరాజ్ బేబక్ని అలా బాడీ షేమింగ్ చేసే ముందు తను ఫిట్నెస్గానే ఉన్నాడుగా, కానీ హౌస్లో బేబక్తో పోలిస్తే చాలా ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ. పైగా కోతిలాగా అందరి అరటిపళ్ళని తింటూ ఉంటాడు. తినడం తప్పేం కాదు, పని చేయడు, అందరితో ఏదో ఒక సోది చెప్తూ ఉంటాడు. వంటగదిలో పని చేయమంటే నేను మీ పనోడినా, పని చేయడానికి ఇక్కడికి వచ్చానా అంటాడు. మరి అలాంటప్పుడు బేబక పనులు చేయడం లేదు అని ఎలా అంటాడు? అంటే బేబకని తన పని మనుషులా ట్రీట్ చేస్తున్నాడా? ఏది ఏమైనా పృథ్వీ అలా బేబకని బాడీ షేమింగ్ చేయడం చాలా తప్పు. బేబక కాబట్టి నార్మల్గా ఉంది, అదే ఇంకొకళ్ళైతే ఈ పాటికి పెద్ద దుమారమే రేగేది బిగ్ బాస్ హౌస్లో. మీరు కనుక బేబక హౌస్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా బేబకకి మీ ఓట్లు వేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.